హెచ్సీయూలో విద్యార్థుల అరెస్టులపై చీఫ్ జస్టిస్ కి కంప్లైంట్ చేశారు రోహిత్ తల్లి రాధిక. ప్రజా సంఘాల నేతలు పోలీసులు తీసుకెళ్లిన స్టూడెంట్స్ ఎక్కడున్నారో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్ లో కరెంట్, వాటర్ కట్ చేయడంతో స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారన్నారు. రేపు వాదనలు వింటానని చీఫ్ జస్టిస్ చెప్పడంతో మళ్లీ హెచ్సీయూకు చేరుకున్న రాధిక క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో క్యాంపస్ బయటే బైఠాయించారు. మరి ఈ రోజు యూనివర్సిటీ క్యాంపస్లో మళ్ళీ చాలా మందిని అరెస్ట్ చేయడము, ముగ్గురిని 3 సార్లు అరెస్ట్ చేయడము, కనీసం బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేకపోవడం, కనీసం వాటర్ లేదు, ఈరోజు వాళ్ళకి తిండి లేదు, మొత్తము నిర్బంధం, ఒక గృహ నిర్బంధం లాగా పెట్టేసి మళ్ళీ లాఠీచార్జీలు కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా సరైనటువంటి స్పందన లేనందుకు ఈరోజు ప్రధాన న్యాయమూర్తి గారిని కలవడానికి కోసము ఈరోజు రోహిత్ ప్రజా సంఘాలు, న్యాయవాదులము అందరం ఇక్కడికి రావడం జరిగింది. యూనివర్సిటీలో పిల్లల్ని 50 మందికి పైన పిల్లలందరినీ అరెస్ట్ చేశారు. ఎక్కడ పెట్టారని సంగతి మేము అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినా కూడా మాకు తెలియలేదు. ఇప్పుడు ఈయన జస్టిస్ గారి దగ్గరకు వచ్చేసి మేము వాళ్ళని అట్లా అరెస్ట్ చేశారండి, ఎక్కడ పెట్టింది కూడా తెలియట్లేదంటే ఈసారి అంటున్నారు నా దృష్టికి ఇంకా రాలేదా అన్నారు. చీఫ్ జస్టిస్ అయిన ఈ దృష్టికే రాకుండా అసలు వాళ్ళ ప్రభుత్వం అంత మేనేజ్ చేస్తుంది అనమాట పిల్లల్ని. ఆ పిల్ల అసలు ఎంత పెట్టారు అసలు ఈ రోజు వరకు తెలిస్తే వెళ్ళేసి కాస్త పిల్లలకి అన్నం పెట్టుకుందాము ఆ పిల్లలందరికీ అనేసి నేను వచ్చాను అనమాట. तो हम लोग ये सोच के आए थे कि रोहित वेमुला का केस जो सरकार दबाना चाह रही थी उसको आगे बढ़ाना हमारा मिशन था, लेकिन वो पूरा नहीं हो पाया. गेट पर ही हम लोग को रोक दिया गया. और लेकिन कोई ये ना समझे कि ये यहीं ख़त्म हो जाएगा, क्योंकि अभी शुरुआत हुई है और अभी आगे भी ये बढ़े.